హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అయితే మన వ్యూవర్స్లో ఒకరు ఏమని అడిగారంటే, అన్న ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా, చేస్తే కెరీర్ ఎలా ఉంటుంది? సో ఈరోజు అదే టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్లో కెరీర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అస్సలు టైం వేస్ట్ చేద్దాం, పదండి మనం వెళ్ళిపోదాం మన వీడియోలోకి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పైన బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఫస్ట్ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడే ముందు అసలు హోటల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, హోటల్ ఇండస్ట్రీలో హోటల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మెయిన్లీగా, అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మెయిన్గా హోటల్ ఇండస్ట్రీలో ఫస్ట్ F&B సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, మేజర్గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది. సో మీరు ఎంబీఏ ఫినాన్స్ చేస్తే దీంట్లో వెళ్ళొచ్చు, ఫినాన్స్లోకి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా హోటల్లో వెళ్ళొచ్చు. అయితే చాలామంది కాలేజెస్ ఏం చెప్తుంటారంటే, ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేసిందంటే డైరెక్ట్గా మీకు మేనేజర్ సీట్లో కూర్చోబెట్టేస్తారు, నెక్స్ట్ లక్షల కొద్ది శాలరీ ఉంటుంది. ఇవన్నీ ఉచ్చుల్లోకి మీరు పడకండి. ఇదంతా నేను ఎప్పుడు వినలేదు. డైరెక్ట్గా ఎంబీఏ చేసేసి ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేసి డైరెక్ట్గా మేనేజర్లో సీట్లు కూర్చోబెడతారు. అది ఎప్పుడు జరగదు. నువ్వు ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా ఎంట్రీ లెవెల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి? ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేయడంలో ఏమీ తక్కువ ఫీజు ఏమి కాదు, లక్షల కొద్ది ఫీజు ఉంటుంది. మీకు ఎంబీఏ చేయాలని అనుకుంటే హెచ్ఆర్లో చేయండి, జనరల్ ఎంబీఏ చేయండి, ఎంబీఏ హెచ్ఆర్లో చేయండి, ఎంబీఏ సేల్స్లో చేయండి, ఎంబీఏ మార్కెటింగ్లో చేయండి, ఫినాన్స్లో చేయండి. మీరు హోటల్ ఇండస్ట్రీలో జాబ్ దొరుకుతుంది, సేల్స్లో కానీ హెచ్ఆర్లో కానీ. ఇక్కడ మీరు 1 year చేయండి. ఇక్కడ నచ్చకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళవచ్చు, లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, మెడికల్ ఫార్మా ఇండస్ట్రీ కానీ. ఎంబీఏ జనరల్ చేస్తే ఎక్కడికైనా మనం షిఫ్ట్ అయిపోవచ్చు. జాబ్ ఇక్కడ నచ్చకపోతే వేరేదే షిఫ్ట్ అయిపోవచ్చు. అది కాకుండా ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ పైనే నేను ఎంబీఏ చేస్తానంటే మీకు నచ్చపోయినా హోటల్ ఇండస్ట్రీలోనే ఉండాలి. అర్థమైందా? కాలేజ్ వాళ్ళు ఎన్నో చెప్తారు, డైరెక్ట్గా మీకు ఎంబీఏ అయిపోయిన తర్వాత, ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేనేజర్ సీట్లో కూర్చోబెడతారు. అలాగే ఎప్పుడూ ఉండదు. మనకి BHM వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. BHM ఎందుకంటే 3 years కోర్స్ ఉంటుంది. BHM చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడ ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ పేరెంట్స్ దగ్గర మనీ ఎక్కువ ఉంటే ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, చేయకూడదు ఏముంది. కానీ మీ పేరెంట్స్ మనీని కూడా సేవ్ చేయండి. మీకు అంతగా ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటే చాలా డిస్టెన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓపెన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ లెవెల్గా ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. లైక్ ఇగ్నో ఆఫర్ చేస్తుంది, MSc హాస్పిటాలిటీ ఆఫర్ చేస్తుంది, MTT టూరిజం ఆఫర్ చేస్తుంది, BTS ఆఫర్ చేస్తుంది. అలాగే మన పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి ఎంబీఏ ఆఫర్ చేస్తుంది. మీరు జాబ్ చేస్తూ ఎంబీఏ చేసుకోండి. అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 30,000 to 50,000 లోపలే ఉంటుంది. సో ఎందుకంటే మీ పేరెంట్స్ మనీ వేస్ట్ చేస్తారు. ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది అడుగుతారు, అన్న మీరు ఎంబీఏ చేయొద్దన్నారు కదా, ఇప్పుడు నాది డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ చేయొద్దన్నారు, ఇప్పుడు ప్రెజెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను, అయితే ఏ కోర్స్ చేయాలి అని చాలా క్వశ్చన్స్ వస్తాయి నాకు. అయితే వాళ్ళందరికీ ఒకటే చెప్తాం, మీకు ఎంబీఏ చేయాలని అనుకుంటే డిస్టెన్స్లో చేయండి. అది కాకుండా నేను డిగ్రీ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటే పీజీ డిప్లొమా అనేసి ఒక కోర్స్ ఉంటుంది, 1 year కోర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంబీఏ కన్నా ఫీజు తక్కువ ఉంటుంది. ఎంబీఏ కంటే ఫీజు చాలా తక్కువ ఉంటుంది. 1 year కోర్సు IHMSలో ఉన్నది, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నది. సో ఈ కోర్స్ చేయడం వల్ల కూడా మీరు హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు, బాగుంటుంది. పీజీ డిప్లొమా చేసి మంచి పోస్ట్, సూపర్వైజర్ లెవెల్ పోస్ట్కి ఎంట్రీ లెవెల్లో వెళ్ళొచ్చు ఎంబీఎస్తో పోలిస్తే. అయితే ఈ వీడియో మీరు చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ చాలామంది షేర్ చేయడం వల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ ప్రైవేట్ కాలేజ్ ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్త పడతారు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, నా వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్.